హల్లెలూయా. ఈరోజు ఒక పండగ. ఏమి పండగ అంటారంటే మట్టల ఆదివారం అంటారు. అంటే ఆ తాటి మట్టలు ఈత కమ్మలు పట్టుకొని దేవుని గణపరుస్తారు. అంటే ఈ పండుగ అనేది ఎందుకు చేయాలి అనేది మనం దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయము చూద్దాము. మత్తయి సువార్త 21వ అధ్యాయాన్ని మనం చూద్దాం. ఆ చాలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏది కోరుకుంటున్నట? ఒక గాడిదను కోరుకుంటున్నట. హల్లెలూయా. ఏది కోరుకుంటున్నట? గాడిదను. ఎలాంటి గాడిదట? అది కట్టబడి ఉన్న గాడిదట. ఇక్కడ చూసినట్లయితే ఈ కట్టబడ ఉన్న గాడిద దాన్ని తోలుకొని రండి. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలట? ఈ గాడిదే ప్రభువు కావాలంటున్నారట. హల్లెలూయా. ప్రభు ఏం చేసుకుంటాడు మరి గాడిదను? అసలు గాడితో ఏమి లాభం ఉంటుంది చెప్పండి? ఏదైనా ఉంటుందా లాభం? ఏమి లాభం ఉండదు. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నదంటే, ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం మనం చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. 10వ అధ్యాయము 45వ వచనము. హల్లెలూయా. అంటే ఇక్కడ ఈ గాడిద అనేది ఒక గుంజకు గాని ఏదో ఒక దానికి కట్టబడి ఉన్నది. అది అక్కడికి వెళ్ళి బయటికి రాలేదు. దానికంటే ఒక స్వేచ్ఛ స్వాతంత్రం అనేది లేదు. ఇప్పుడు ఈ గాడిద స్థానంలో మనమే, ప్రైజ్ ది లార్డ్, మనం కూడా ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళము? సాతాను చేతిలో బందీలుగా ఉన్నాము. పాపము కట్ల చేత మనము కట్టబడి ఉన్నాం. మనకు మనం బయటికి వచ్చే స్థితిలో లేము. అయితే ఈ గాడిద ఎవరు కావాలట? ప్రభువు కావాలట. దేవునికి స్తోత్రాలు. అంటే మనము ప్రభువా మాకు నువ్వు కావాలని పోలే కానీ ప్రభువే మన దగ్గరికి వచ్చి మనల్ని నాకు మీరు కావాలని చెప్పేసి ఆ సాతాను పాపము కట్ల నుంచి విడిపిస్తున్నాడు. అందుకే ఏమంటున్నారు ఇక్కడ? మనుష్య కుమారుడు ఎందుకు వచ్చిందట? విమోచన. విమోచన అంటే ఏంటిది? విడుదల. పాపముల నుంచి విడుదల, శాపముల నుంచి విడుదల, రోగముల నుంచి విడుదల కొరకు దేవుడే వచ్చి మనం విడిపిస్తుండు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఈరోజు మనం ఏం చేసుకోవాలి? పండుగ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏ పండుగ? మట్టల ఆదివారము. ఇక చూసినట్లయితే ఇక్కడ మనము ఇది 21వ అధ్యాయము 7వ వచనం కూడా చూద్దాము. చూడండి, కట్టబడి ఉన్న గాడిదను ఆ సేవకులు ఏం చేసిరట? తోలుకొని వచ్చిరట. తోలుకొని వచ్చిన తర్వాత ఏం చేసిండ్రు? బట్టను తీసుకొచ్చి ఆ గాడిద మీద వేసిండ్రు. అంటే అన్ని రోజులు ఆ గాడిదకు ఏ విలువ కూడా లేదు, కానీ యేసయ్య దగ్గరికి వచ్చినందుకు ఆ గాడిదకు అప్పుడు విలువ వచ్చేది. ప్రైజ్ ది లార్డ్ కదా. ప్రజలందరూ తీసుకొచ్చి కట్టబడినంత కాలం దాన్ని ఎవ్వరు కేర్ చేయలే, కానీ ప్రభుకు కావాలి అన్నందుకు ప్రభును బట్టి దానికి ఆశీర్వాదం అని వచ్చింది. మనము కూడా ప్రభుతోటి ఎంత ఉంటే అప్పటి నుంచి ఆశీర్వాదం అనేది ప్రారంభమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గాడిద అంటే ఎవరు? మనమే. ఆ గాడిద జాగలో మనమే. అంటే మనము కూడా ఆ పాపము ఈ సాతాను చేతిలో కట్లతోటి మనం కట్టబడి ఉన్నాం ఒకప్పుడు. నిజమా కాదా? కనుక ఇక్కడ ఆ కట్టబడిన మన దగ్గరికి ప్రభువే తన సేవకులను పంపించి, ప్రైజ్ ది లార్డ్, ఆ పాపము కట్ల నుంచి మనం విడిపించిన దేవుడుగా ఉన్నాడు. ఎందుకు విడిపించంటే మనము ఆ స్థితిలో ఉండకూడదు. మనము కూడా ఆశీర్వదించబడాలి, మనం కూడా దీవించబడాలి,
మంది సొమ్ము మనం అనుభవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక చూసినట్లయితే ఇంకో మాట చదువుదాం. 8వ వచనం. జన సమూహంలో ఉమ్, ఆ, చూడండి, కొంతమంది బట్టలన్నిటినీ దారి పొడుగునా మర్చిండట. ఇప్పుడు గాడిద మీద కూర్చున్నది ఎవరు? యేసు ప్రభా. మరి ఇప్పుడు ఆ బట్టలు దొరికింది యేసు ప్రభా. దేవునికి స్తోత్రం. కట్టబడిన గాడిదకు యేసు ఉంటే ఒక విలువ వస్తుంది. దేవునికి స్తోత్రం. అంటే ఆ గాడిద మీద యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడో మన జీవితం మీద దేవుడు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే మనం ఈ పాపము శాపము కట్ల కింద ఊకి అట్లే ఉండద్దు. విడిపించినప్పుడు ఏం చేయాలి? విడుదలై వచ్చేయాలి. వస్తేనే మనకు 2 రకాల ఆశీర్వాదాలు. ఒకటి, గాడిద మీద బట్టలు వేసిరు, పైకి ఆశీర్వాదం వచ్చింది, తర్వాత కింది కూడా ఆశీర్వాదం వచ్చింది. 2 రకాల ఆశీర్వాదాలు గాడిద అందుకున్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుని ఒక వాక్యం చూసినట్లయితే 5వ వచనంలో, ఇదిగో చూడండి, రాజు ఏం ఎక్కుతాడు చెప్పండి మీరు? రాజు ఏం ఎక్కుతాడు? గుర్రం ఎక్కుతాడు కదా. మరి ఇప్పుడు ఈయన గాడిద ఎక్కిండేంటి అంటే, మన రాజు తగ్గించుకునే గుణము గలది రాజు. అందరు రాజులు కాదు, అందరు రాజులు ఇట్లా ఉంటాయి కానీ మన రాజుకి ఇట్లా ఉంటాయి. అంటే తగ్గించుకోవడం ఎందుకు తగ్గించుకుంటున్నాడు అంటే, ఆయన అనేకుల విమోచన క్రయధనము కొరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఆ గాడిదలాగా ఈ పాపములో శాపములో కట్టబడిన వ్యక్తుల యొక్క మరి ఆ పాపం నుంచి విడుదల పొందడానికి యేసుక్రీస్తు ప్రభువారు తగ్గించుకొని మన దగ్గరికి వచ్చాడు. వేరే రాజులు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గరికే మనం పోయి న్యాయం అడగాలి. ఇప్పుడు సర్పంచ్ అనుకుందాం. సర్పంచ్ మనకు అవసరం పడ్డది, ఎక్కడికి పోతాం మనం? ఆయన దగ్గరికి పోతాను, మా ఇంటికి వచ్చి న్యాయం చెప్పంటామా? వాళ్ళే రారు. కానీ మన రాజు అట్లా కాదు. ప్రైజ్ ది లార్డ్. మనను దీవించడానికి తగ్గించుకొని గాడిద మీద కూర్చొని మనల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇక మార్కు సువార్త 11వ అధ్యాయము 7వ వచనం కూడా చూద్దాము. 11వ అధ్యాయము 7వ వచనం. వారు గాడిద పిల్లలు దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి మనము చూసినట్లయితే ఎందుకు ఇలా చేయడము జరిగింది అనేది మనకు ఒక ప్రశ్న. ఎందుకు చేసినట్టే జకర్య గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉన్నది. జకర్య గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. నీ రాజు దేవునికి స్తోత్రం. జకర్య గ్రంథం అంటే యేసు ప్రభువారు పుట్టక ముందే ఏ విధంగా ఆయన గాడిద ఎత్తని ముందే ప్రవచించబడ్డ ప్రవచన ప్రకారము దేవుడు గాడిదను కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు అంటే ఆయన పుట్టక ముందే ఏమి చేస్తానని చెప్పబడ్డది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ చూసినట్లయితే బహుగా సంతోషించుడి అంటున్నాడు. ఎందుకు సంతోషించాలి మనము అంటే, ఈ పాపం అనే బంధకములతో మనం ఒకవేళ మరణిస్తే మన ఆత్మ ఎక్కడ పోతుంది? పాపముతోటి బంధించబడి ఉంటే నరకం పోతుంది. ఆ నరకం అనే ఆ సాతాను ఆ మరణం అనే కట్టను విప్పిండు కనుక మనం ఇప్పుడు ఏం చేయాలి? సంతోషించాలి. దేవునికి స్తోత్రాలు. అదే అక్కడ ప్రజలు చేసారు. ఈత కమ్మలు పట్టుకొని స్తోత్రం ఏం చేశారంటే ఈ వాక్యము నెరవేర్చడం అనేది అక్కడ జరిగింది. ప్రైజ్ ది లార్డ్. ఇంకేమంటున్నాడు? నీ రాజు నీతిపరుడును
రక్షణ గలవాడు. రక్షణ అంటే తెలుసు కదా, మనం ఇంత చెప్పుకున్నాం కదా. ప్రతి మనిషికి రక్షణ అనేది అవసరం. ఎప్పుడు పాపముతో శాపముతో సాతాను బంధులో ఉంటే మనకు రక్షణ అనేది ఉండదు కనుక దేవుడు ఏం చేసిండు, మనము ఆ విమోచన, ఆ గాడిద ఎట్లా కట్లు విప్పిండో ఆ పాపము నుంచి మనం విడిపించడానికి దేవుడు వస్తాడని చెప్పేసి కొన్ని వేల సంవత్సరాల ముంగట్లే రాయబడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే, యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనం. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేము వచ్చుచున్నను విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొన్నారట. దేని పట్టుకున్నారు? ఖర్జూరపు మట్టలు పట్టుకొని. ఏ రోజు? పండగ రోజు. ఏం పండుగ? మట్టల అదే మట్టలు ప్లస్ పండుగ, మట్టల ఆదివారము. మరి ఈ రోజు కూడా మీరు పండుగ చేస్తున్నారు అందరికి, దేవునికి స్తోత్రం. మీరు నిజంగా అన్నిట్లో బరాబరే ఉన్నారు, అక్షరాలు మాత్రం పండుగే. ప్రైజలా, హల్లెలూయా. కనుక ఈ పండుగ అనేది దీని గురించి మనం ఒక మాట చూసినట్లయితే అదే 11వ అధ్యాయం 55వ వచనములో, అదే మా యోహాను 11వ అధ్యాయం 55వ వచనములో, మరియు యూదులు పస్కా పండుగ సమీపమై ఉండెను గనుక అనేకులు తమ్మును తామును శుద్ధిపరచుకున్నటకై పస్కా రాకముందు పల్లెటూళ్ళ నుండి యెరూషలేమునకు వచ్చిరి. పస్కాకు సంబంధించిన ఈ పండుగ రోజే మట్టల ఆదివారం జరిగింది. ప్రైజలా. అప్పుడు పాతకాలం ఏం పండుగ అండి? పస్కా పండుగ జరిగేది, అంటే ఒక బలిచ్చే పండుగ అన్నట్టు. కానీ ఇప్పుడు ఏం పండుగ అయింది అంటే ఇక పాపాల కొరకు బలిచ్చుడు కాదు, ఆ పాపాల నుంచి విడిపించడైనా వచ్చింది కనుక దీన్నే పండుగ చేసుకున్నారట. దేంతో చేసుకున్నారు? ఖర్జూరపు మట్టలు. మన బెల్లం పిల్లకి దొరికాయి కనుక కొద్దిమంది ఈత మట్టలు, తాటి కమ్మలు పట్టుకొని దేవునికి స్తోత్రం చేస్తారు. సరే, ఎట్లయితే ఏంది, మనం మాత్రము పాపము నుంచి విమోచన పొందినమా లేదా అనేది మనకు ఒక ప్రశ్న. ప్రైజలా. ఎప్పుడైతే మనం పాపం నుంచి విమోచన ఉంటామో ఆ గాడికి ఎంత గౌరవం వచ్చిందో అంత మంచి స్థాయిలో దేవుడు మనం ఉంచుతాడు. ప్రైజలా. ఈ కొద్ది మాటలు ప్రభు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, అందరం కళ్ళు మూసుకుందాం.